హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మిరపకాయలతో మనము వాకిళ్ళకి దండ అనేది ఎలా తయారు చేసుకోవాలని చూసేసేయండి. ఏం లేదండి, ఇటువంటి మిరపకాయలు అయితే మనకు వస్తూ ఉంటాయి. మనం ఏమన్నా కూరగాయలు కానీ ఏమైనా సామాన్ తెచ్చుకుంటున్నప్పుడు ఇట్లాంటి కవర్లు అయితే వస్తూ ఉంటాయి. వాటిని పడేయకుండా మనము వీటినైతే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. ఈ దండలు అయితే ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే మీరు ఎన్ని రోజులైనా కానీ కొత్తవిగా చాలా బాగుంటాయి. చాలా ఈజీగా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కవర్ని అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇవి ఒక్కసారి మనం తయారు చేసుకొని పెట్టుకొని అప్పుడప్పుడు వీటిని సర్ఫ్లో పెట్టి వాష్ చేసుకొని మళ్ళీ వేసుకుంటూ ఉండొచ్చు. గుమ్మాలకైతే మనం పండగలకు కానీ ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు కానీ మామూలుగా ఎప్పుడైనా కూడా గుమ్మాలకు కానీ వీటిని కానీ వేసుకున్నారంటే చాలా బాగా అనిపిస్తాయండి. మనం డబ్బులు పెట్టి కొనకుండానే మనకు పనికిరావని పడేసే ఈ మిరపకాయలతో అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. చూడండి, ఇలా కవర్ని అయితే ఈ సైజులో ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని కొసలను అయితే ఈ విధంగా కట్ చేసుకోండి. అదేవిధంగా అన్ని లైన్లుగా ఈ విధంగా అయితే కట్ చేసుకొని వాటిని అదే సైజులో ముక్కలు అయితే కట్ చేసుకోండి. ఇలాగా అన్ని ముక్కల్ని కట్ చేసుకుంటున్నాను. కవర్లన్నిటిని తీసుకొని చూడండి, ఇలాగ అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సూది ఒకటి తీసుకోండి. కొంచెం లావుపాటి ఈ విధంగా దారపై అయితే తీసుకోండి. ఈ విధంగా ఉండాలండి. దారం లావుగా ఉంటే మనకు తెగిపోకుండా ఉంటుంది దారం అనేది. ఈ విధంగా సూది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోండి. ఈ విధంగా కుట్టేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే మనం దండ అయితే కుట్టేసుకోవచ్చండి. ఇలాగా గుత్తులుగా పెట్టుకొని కుట్టుకుంటూ దారంతో జరుపుకుంటూ ఉంటే మనకు దండ అయితే తయారైపోతుంది. ఎవరైనా కానీ మన ఛానల్ కానీ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలా అంతా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని అయితే దారంలోకి దూర్చుకోవాలి. ఇదే విధంగా నేను దండ మొత్తం కుట్టుకున్నాను. ఇలా కుట్టుకున్న దాన్ని ఇలాగైతే దూర్చేసుకోండి దారంలోకి. దండ మొత్తం అయితే ఇలాగే దూర్చుకొని కుట్టుకున్నారంటే దండ అయితే తయారైపోతుంది. చూడండి, ఫైనల్గా దండ అయితే తయారైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య క్రియేషన్స్.